అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా సాతాను దూతలు అయిపోయింది నీ ఛాన్స్, నీ సొంత ఏర్పాటు చేసుకున్నావు పిచ్చోడా. నేను ఇంకేం చేయలేనయ్యా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. వాడు తన సొంతానికి తీర్మానం చేసుకున్నాడు కదా, వాళ్ళు వదిలిపెట్టు నేను తీసుకెళ్తాం పాతాళానికి అని వచ్చాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవరిని వగునని అతనితో చెప్పింది. ఎవరి అవుతారా రేపు ఈ డబ్బులు సంపాదించిన ఎవరి అవుతాయి తెలుసా? ఏసై వస్తే యాంటీ క్రైస్ట్ వాడు వస్తాడు, క్రీస్తు విరోధి. యేసు ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళిన వెంటనే వాడు పుట్టున్నాడంటే ఇప్పుడు అప్పుడే ఈజ్ ఎగ్జిస్టింగ్. ఎవరో తెలియదు కానీ వాడు అలా ఎవరో పేర్లు చెప్తున్నారు కానీ వాడు బయటపడతాడు. వాడు ప్రపంచం అంతా కంట్రోల్ పెట్టుకుంటాడు. క్యాష్లెస్ సొసైటీ ఏర్పడుతుంది. అన్ని డబ్బులు ఉండేవి ఎవరి దగ్గర. ఏదైనా కావాలంటే ముద్ర వేస్తారు, 666 ముద్ర ఇక్కడ అది పోయి మార్కెట్లో కొనుక్కోవటం. డబ్బే ఉండదు. క్యాష్లెస్ సొసైటీ. వాడిది అయిపోద్ది అంతా. బ్యాంక్స్ అన్నీ వాడి కంట్రోల్ అయ్యి, ప్రపంచ బ్యాంక్స్ అన్నీ కూడా మనీ అంతా వాడి కంట్రోల్కి వస్తుంది. ఈ డబ్బులన్నీ వాడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టకపోతే అంతా వాడికి దాచిపెట్టిన డబ్బులన్నీ వాడి కొరకు దాచిపెడుతున్నాం మనం. అది చాలా తెలియగలడు మనం కదా. మన అంత గొప్పవాళ్ళం కాదులే కానీ చాలామంది డబ్బు దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాని కోసం. ఎవరిని వగును జవాబు ఉంది దానికి. ఏంటి జవాబు? క్రీస్తు విరోధి యొక్క డబ్బు అవుతుంది. ఏమి కూడా అందుకని ఉన్నాయని ఖర్చు పెట్టి ఆత్మలు సంపాదించాలి, దేవుని సేవకు వినియోగించాలి. సరే, ఇప్పుడు మొట్టమొదట భూమి ఎవరిది? కీర్తన 24:1 భూమియు యెహోవావే. భూమి నాది, దేవుడిది. మరి నీది అంటున్నావే, అది మూర్ఖత. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవా. లోకాన్ని సాతాను హస్తగతం చేసుకున్నాడు. ఆదాము పాపం చేసినందువల్ల ఈ లోకము వాని లోకాధికారి వాని పేరు, రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ వాని పేరు, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకము నివాసులందరూ ఆయన బిడ్డలే, సాతాను బిడ్డలు అయిపోయినారు. అంతా ఆయనదే, అందరూ ఆయన వాళ్ళే, ఆయన స్వరూపంలో చేయబడ్డవాళ్ళు. భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవా. అర్థమైందా? తర్వాత భూమి దేవుడిది. తర్వాత ఈ భూమిలో ఈ పంట పండటానికి ఆ విత్తనాలు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 11లో భూమి గడ్డి తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను ఒలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. ఎవరు విత్తనాలు ఎవరివి? పంట ఎవరిది? ఫలాలు ఎవరివి? వర్షం ఎవరిది?
ఉందా బైబిల్లో? ఎక్కడుంది? కీర్తన 147 8వ వచనములో, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. చెప్పండి అందరూ. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు ఆయనే. భూమి కొరకు వర్షం ఇచ్చేది ఆయన. ఆయన భూమి, ఆయన విత్తనములు, ఆయన వర్షం అంతా తీసుకొని నాదంటాడేందండి? అది మూర్ఖత. నేనేమి చేతును ఏమన్నాడు? నేనేమి చేతు. ఏం చేయాలా నేను? ఏం చేయాలండి? ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఏం చేయాలి? మనం ఏం చేయాలా? కృతజ్ఞత ఎలా చెల్లించాలా? దశమ భాగము చెల్లించుట, కృతజ్ఞత చెల్లించుట. అది పేయింగ్ టైత్. అది దేవుని డబ్బు అన్నమాట. ఊరికే నోటితో స్తోత్రం 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 అంటాం కాదు. నీ రాబడి అంతటిలో దశమ భాగము యెహోవా సొమ్మది. చూస్తారా బైబిల్లో? లేవికాండ 27:30 వచనము, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. తిరగలేదండి దానికి. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆయన సొమ్ము. నువ్వు తాకూడదు. తాకితే శాపం వస్తుంది. దశమ భాగము యెహోవా సొమ్మది, ఆయనది. చాలా భయంకరం. మలాకి అంటాడు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని శాపం కఠినం. అది యూదులకు కదా. మీ నీతి శాస్త్రుల నీతి కన్నా, పరిసయ్యుల నీతి కన్నా హెచ్చుగా ఉండాలా. వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఇవ్వాలి. దశమ భాగం కన్నా కూడా అంత అసలు అయిందే. పాట పాడగలే సరికాదు మనం. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష నా సురక్ష కానికిత్తు నా సమస్తము. పచ్చి అబద్ధము, పచ్చి అబద్ధం. ఏమిచ్చావు ఆయనకి? నా సమస్తం. నిజమేనా? పచ్చి అబద్ధం అండి. సమస్తం ఇస్తారా? ఏది? దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. నేనేమి ఏం చేయాలా తెలియదా నీకు? యూదుడు కదా, నువ్వు యూదుడు కదా. యూదుడు ఆయన. నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా. నేనేం చేసి ఎవరిని అడుగుతున్నా? తనలో తాను అడుక్కున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. అందుకేనండి దేవుని ఆశీర్వాదం చాలా కుటుంబాలు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. దేవుని శాపం ఉంటే ఎట్లా వస్తుందండి సంతోషం? ఎప్పుడు ఏదో ఒక దిగులు, డబ్బు చాలదు, ఎంత ఉన్నా చాలదండి, ఎంత ఉన్నా చాలదండి. అప్పులు లక్షల అప్పులు. ఏంటండి అది? మొన్న ఒక అమ్మాయి ₹1,00,000 అప్పంట ఆత్మహత్య చేసుకుంది. మాత్రలు మింగిందండి ఆమె. ₹1,00,000. ఎందుకంటే దశమ భాగం మనం చెల్లించాలి. క్రైస్తవులంటే వాళ్ళే. కృతజ్ఞత అంటే దశమ భాగం. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ టైత్ గివింగ్. రాబడి అంతటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. రాశాడు కదా, బైబిల్ కదా అది. అజ్ఞాతిక్రమము పాపము కదా. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం.
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఘనపరచాల. ఇడేం చేయాలా? ఘనపరచాలా. హి డిడ్ నాట్ ఆనర్ గాడ్. అది మూర్ఖత, పాపం. మనం పరీక్ష చేసుకుందామండి. దాన్ని సరి చేసుకోవచ్చు. మనం చచ్చిపోకముందు సరి చేసుకోవచ్చు. దేవుడిని అడగాలి. నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచు. నీ ఆస్తిలో ఆయన భాగం ఇవ్వాలా? అది ఆయన్ని ఘనపరిచినట్లు. నేనేమి చేతును? ఘనపరచాలా పిచ్చోడా, మహిమపరచాలరా పిచ్చోడా, ఆయన భాగం చెల్లించాలరా పిచ్చోడా. అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడా, పిచ్చివాడా, ఫూల్, మూర్ఖుడా అని అర్థం అన్నమాట. మూర్ఖత, పాపము. ఇంత ఉందండి పాపములో. మనం ఏందో అనుకున్నాం, పాపం అంటే ఏం లేదు కదా. పాపం అంటే పాపం అనుకున్నాం. పాపం అంటే ఏదో పాపం కాదు, చాలా లోతైన అర్థం ఉంది. అందుకే చెప్తాను, ఎన్ని రోజులు తీసుకో. అప్పుడు నీ ఆస్తిలో భాగం ఇచ్చే యెహోవాను ఘనపరచు. అప్పుడు చూడండి, ఇస్తే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అబ్బా, ఎంత నిజమండి ఇది, సమృద్ధిగా ఉంటుంది. నేనేం ప్రసంగాలు చేయటం కాదు, నా అనుభవం కూడా అంతేనండి. నాకు 7 ఏళ్ళ నుంచి జీతం లేదు, ఏం లేదండి. కష్టపడి పనిచేశానండి 52 సంవత్సరాలు. సేవ అనుభవం, నా అనుభవం చెప్తున్నా కానీ ప్రసంగం కాదు. ఈ 7 సంవత్సరం ఎట్ట బతికేందని నేను చెప్పలేనండి. ఏమన్నాడు? అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. అబద్ధం ఆడతాడు దేవుడు? అబద్ధం ఆడతాడా? నేను పొరలి పారినప్పుడు నేను ఇతరులకు ఇస్తాను అంతే. నా సేవకులు ఎంతమంది సేవకులు ఇప్పుడు 5-4 సేవకులు మేము మరి పోషిస్తా, సేవ చేపిస్తాం. చిన్న చర్చ్, మొన్నే మేము పాడాలి. మిషనరీస్ మాకుండారు. ఈ విధంగా అందరూ సేవ చేస్తున్నారు. 5 పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు అనుకుంటారు ఈ పాసకి చాలా డాబుగా ఉన్నాడు, భలే డబ్బులు ఉంటాను. నేను ఒక ప్రార్థన చేశాను. సామెతలు 30లో ఈ ప్రార్థన నేను చేసుకున్నా దేవుడితో. 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. అమెరికాలో పాస్టర్గా వెళ్ళేటప్పుడు ఈ ప్రార్థన చేసుకొని పోయాను. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. పేదరికం వద్దయ్యా, ఐశ్వర్యం వద్దయ్యా. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే నేను అడిగింది, ఏమడిగాను? పేదరికమొద్దు, ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము, తగినంత ఆహారం. అది కరెక్ట్ అండి. నాకు తగినంత, నాకు ఎక్కువీడు ఎక్కువతో నేనేం చేసుకుంటున్నా, వాడికి వదిలిపెట్టిపోవాలి. ఎవరికి? సాతానుకు. వాడికి ఎందుకు ఉండాలా? నా ప్రార్థన అండి ఇది. దేవుడు వింటాడు. అడిగుడి మీకు ఎక్కువ ఉండి తక్కువ, ఏ రోజు కాదు, ప్రతి అవసరం అండి. 52 సంవత్సరాల అనుభవం. ఇంతవరకు ఎవరిని నేను అడగను. ఎవరిని అడిగాను మిమ్మల్ని? ఎవరినన్నా
ఆయన్ని అడుగుతా. అడగకపోయిన ఇస్తాడు ఆయన. నేను అడగను అసలు. ఛాన్స్ నీకు తెలుసు కదా అంట, అంతే. యు నో వాట్ ఐ నీడ్. నీ అక్కర, ప్రతి అక్కర, ప్రతి అబద్ధమండి. దట్స్ మై బ్యాంక్ చెప్తాక ఎప్పుడు, దట్స్ మై ATM కార్డ్. సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ప్రసంగాలు చేయటం కాదు. నేను పాటలు రాశాను, చాలా పాటలు అనుభవించాలి. నువ్వు రాయటం కాదు. యేసుని ఆశ్రయమా, ఆపదలు సహాయమా, నువ్వు రాయటం కాదు, నువ్వు అనుభవించు. అందుకని అనుభవిస్తున్నావు ఇప్పుడు. అంతేగాని పర్సనల్గా నేను అనుభవించినే చెప్తాను, కానీ పెట్టి ప్రసంగాలు కబుర్లు చెప్పకూడదు. మనం ఏది చేస్తాం అది చెప్పాలి. కనుక ఇక్కడ వీడు పాపము మూర్ఖుడైపోయాడు. ఇస్తాడు, భాగం ఇస్తే ఏమన్నాడు, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి ఏంటి దాని అర్థము? బాగా ద్రాక్షరసం వస్తుందనే. లోతుకు పోవాలి బైబిల్. సంతోషం, సంతోషం. దేవుని బిడ్డ ఏడుపు మొక్కలతో ఎప్పుడు ఉండకూడదు. అప్పుడు ఇతరులు వచ్చి మీరేం సంతోషంగా ఉండారే, ఎక్కడిది నీకు సంతోషం అని అడగాలి. యోసేపు చెరసాలలో ఉన్నాడు. యోసేపు ఆ ఖైదీలిద్దరికి కూడా పానదాయకుడు, భక్షకారుడు కళలు వస్తాయి. అడుగుతాడు, మీ ముఖములు చిన్నపోయినవేమి, ఏంది ఏడుపు మొహాలు పెట్టారు అంటే, యోసేపు ఏడుపు మొహం పెట్టినట్టేగా. మీ ముఖాలు ఏడుపు ముఖాలు పెట్టుకున్నారేంటి? ఆయన అదే కష్టంలో ఉన్నాడు. అది సేవకుడు అంటే, దేవుని బిడ్డలంటే ఇదే అన్నమాట. ద్రాక్షారసం అంటే సంతోషం. దేవుని కొరకు మనము జీవించినప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించాలా. నేనేమి చేతును, ఇవన్నీ దేవుడిచ్చాడు కదా, అవి దేవుడిచ్చాడు గుర్తెరగాలి. తరువాత కృతజ్ఞతాస్తుతులు ఒక్క వచనం చదివి ప్రార్థన చేస్తాం. రోమీలకు వ్రాయబడిన పత్రిక. అందుకనే దావీదు అంటాడు, నీ వాక్యము నాకు నీ భయమును పుట్టించుచుంది. వాక్యం నాకు భయం వేస్తుందండి. 18వ వచనం రోమా 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. కోపము గురించి రాస్తున్నాడు. చాలామంది సేవకులు కోపం గురించి చెప్పటం వల్ల వాళ్ళు ప్రేమ గురించి చెప్పాలా? రెండు చెప్పాలి సమానంగా. పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నదని లిస్ట్ రాసి 21వ వచనములో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచకపోయినట్లయితే దేవుని కోపము వారి మీదకి వస్తుంది. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలా. ఎలా చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి? దేవునికి ఆయన భాగం ఆయనకి ఇవ్వాలా. కృతజ్ఞత చెల్లించకుండుట పాపము, దేవుని కోపం వస్తుంది వాళ్ళ మీదకి. కానీ తమ వాదముల యందు వ్యర్థులై మూర్ఖత పాపం, అజ్ఞాతిక్రమము పాపము, విశ్వాసము కానిది ఏదో అది పాపము, మూర్ఖత పాపం. అందరూ పాపము చేసి దేవుడు దగ్గర మహిమనుగా ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్. ఎప్పుడు దేవుడు మనతో ఉండాలని ఆశపడతాడండి. ఆయన కోరికండి. ఎవరితోనైనా ఉండాలని ఆశ అండి ఆయనకి. ఆయన బిడ్డలతో తండ్రి కూడా వదిలిపెట్టాడు కదా.
33 సంవత్సరాలు కూడా ఉన్నాడయ్యా ఆయన. మనిషిగా ఉన్నాడు కదా, పరిపూర్ణ మానవుడు, తోడు కావాలి కదా. ఎక్కడ దొరికింది తోడు ఆయనకి? ఆయన బేతనీయుకు 6 దినములు ముందుగా, పస్కా పండుగకు 6 దినములుగా వచ్చాను. ఎందుకంటే తన స్నేహితులతో కలిసి ఉండటం. లాజరు ఆయనకి ప్రియమైన స్నేహితుడండి. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. ఆయన బ్రతికించుకున్నాడండి. తన స్నేహితుడిని బ్రతికించుకున్నాడండి ఆయన. వాళ్ళ అక్క చెల్లెండ్రు, నీవు ప్రేమించి వాడు రోగి అయి ఉన్నాడు. ఆయన ప్రేమించినటువంటి లాజరు బ్రతికించుకొని ఆయన పక్కన కూర్చున్నాడండి యేసయ్య. తన స్నేహితులతో కూర్చున్నాడు. మనతో ఉండాలని ఆయనకు ఆశ అండి. మనం బాగుంటే కదా ఉండేది, మనం బాగుండాలి కదా. లాజరు ఆయనతో భోజనమును కూర్చున్నవాడు. మనం ఆయనతో, ఆయన సహవాసములో, ఆయన స్నేహితులుగా ఉంటేనే మనతో కూర్చుంటాం. ఇష్టముగా ఉండాలి, ప్రియులుగా ఉండాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. మనతో ఉండాలని దేవుని యొక్క ఆశ. ఈ శ్రమల దినాల్లో కూడా నీతో నాతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన పిలుచుకుంటావు. మరి మార్తను ఒక స్త్రీ యేసును తన ఇంట చర్చుకొని విందు చేసి, అందరిళ్ళకి రాడండి ఆయన. మనం బాగుంటేనే వస్తాం. ఏం పెడతావు ఆయనకు నువ్వు? ఆయన వస్తే నువ్వేం పెడతావు? రమ్మ నువ్వేం చేస్తావు ఉంటారా? ఏం భోజనం పెడతాం? సంగతి చెప్పంటారా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసి, అల్పులకు చేయండి. రేపు ఈస్ట్కి వస్తారు మన దగ్గరికి కొంతమంది, ఒక బ్యాచ్ 100 మంది. ఇక్కడే వాళ్ళకి భోజనం. యేసు ప్రభుని చేర్చుకోవటం అంటదండి, యేసు ప్రభుని ఆహ్వానించటదండి. బీదల్ని జ్ఞాపకం చేసుకో. మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు చేసి, నేను పంపిన నా సేవకులకు చేస్తే నాకు చేసి. చిన్న బిడ్డలను చేర్చుకుంటే నన్ను చేర్చు. చిన్న బిడ్డలు అంటే ఎవరు? కొత్తగా యేసయ్య నమ్ముకున్న వాళ్ళు, చిన్న బిడ్డలు. వాళ్ళని మనం బలపరచాలా, న్యూ కాన్వర్ట్స్ని బలపరచాలా, సేవకులని పోషించాలా, మిక్కిలి అల్పులైన వారికి సహాయము చేయాలి. అది ఆయన చేసిన. ప్రార్థన చేసుకో. ప్రేమగల మా తండ్రి, ఈ వాక్యము ఎంతో లోతైనది ప్రభువా. దాన్ని త్రావటము మాకు చేత కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ సత్యములు మీరు బోధిస్తున్నందుకు స్తుతిస్తూ, వాటిని మేము విని గ్రహించి మా జీవితములకు సమన్వయం చేసుకొని ప్రభువా, వాటిని ఇతరులకు అందించి వారిని కూడా నీ రాజ్యములోకి నడిపించటానికి నీ కృపను మాకు ప్రసాదించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఆయన వాక్య విని వాక్యమును జీవించి వాక్యమును ప్రకటించుటకు ఆశించిన బిడ్డలందరికీ వారి హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే,
నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. విరిగి నలిగిన నా దీన హృదయము నీకు ఆలయమా. దేవా నీకిదే స్తుతి యాగము, నీకు ఆలయమా. దేవా నీకిదే స్తుతి యాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసుదేవుడా. నీ ఆజ్ఞలు నే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ ఆజ్ఞలు నే పాటి